ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. నమస్తే. తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి ఇష్యూ చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఈ నినాదం ఇటు మార్వాడీల వైపు నుంచి, ముఖ్యంగా బీజేపీ నుంచి, వాళ్ళని మద్దతిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్న మనలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి బెదిరింపులు, ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంకా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ ప్రజల్లో ఈ నినాదం బలంగా ఉన్నది, బలంగా నాటుకుపోయింది. బతకడానికి వచ్చారు, పని చేసుకోవడానికి వచ్చారు, పని చేసుకొని వెళ్ళండి, మమ్మల్ని మోసం చేయకండి, మమ్మల్ని దోపిడీ చేయకండి, మా వ్యాపారాల మీద పడకండి అన్నదే తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అండ్ దాంతోపాటు జరిగిన దాడి, ఆ దాడి మీద ఎఫ్ఐఆర్ కూడా లోపభూయిష్టంగా ఉంది. అందులో ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈ అంశం మీద కూడా చర్చ ఉన్నది. దాని మీద ఎవరైతే ఆ వర్గాలకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళు మాత్రం మాట్లాడతలేరు. ఆ దళితుల మీద జరిగిన దాడి గురించి, బీసీల మీద జరిగిన దాడి గురించి మాట్లాడతలేరు. దీన్ని మతం రంగు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొన్ని మీడియా ఛానళ్ళు కూడా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నాయి, 1-2 ఛానల్స్. సో ఈ మధ్యకాలంలో ఈ లైన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్న వారిలో పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నారు, క్రాంతిదళ్ అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. సో మీరు చాలా ఒక క్లియర్ లైన్తో మీరు ముందుకెళ్తున్నట్టున్నారు. సో ఎందుకు మీరు ఈ గో బ్యాక్ మార్వాడి అంటే మనుషులుగా వెళ్ళిపోండి అని కాదు, ఈ కల్చర్ ఇక్కడి నుంచి లేకుండా పోవాలి, మా వ్యాపారాలు మాకు కావాలి, మా దుకాణాలు మాకు ఉండాలి, మమ్మల్ని దోపిడీ చేయొద్దన్న యాంగిల్లో మీరు ఒక పర్ఫెక్ట్ లైన్ తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీకు అనిపిస్తున్నది ఇది ప్రజల్లో చాలా బలంగా ఉంది అని? ఏదో స్టాటిస్టిక్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇది రీసెర్చ్? ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ కోసం బాగా కష్టపడ్డ వాళ్ళలో ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు మీరు. ఈ అంశం మీద ఎందుకు ఇంత ఫోకస్డ్గా మీరు పనిచేస్తున్నారు? ఇది యాక్చువల్గా ఈ అంశం చాలా రోజుల నుంచి నా మదిలో వెళ్తున్నది. చాలా మంది ఈ ప్రాంతంలోని యువకులలో కూడా ఉన్నది. యాక్చువల్గా దీన్ని ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మనతొలి వెలుగు అండ్ రఘు. నేను క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నా. నేను బయట ఛానల్ మాట్లాడుతూ చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే మన దాంట్లో చేసినటువంటి ఆ దాడి తర్వాత, అయితే మొండా మార్కెట్ లో దాడి తర్వాత చేసినటువంటి ఒక చిన్న ఇంటర్వ్యూ నాది 10 లక్షల వ్యూస్ పోయినాయి 24 hours లో. అక్కడ నుంచి స్టార్ట్ అయింది జనం లోపల. అంటే ఏదైతే లోపల ఉందో ఇక్కడ ఇగ్నైటింగ్ పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్క అంశానికి. ఆ ఇగ్నైటింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మనోళ్ళను శ్యామ్ మీద విరుచుకుపడి ఆ ఇష్యూ అడ్రస్ చేసిన తర్వాత, విరుచుకుపడ్డ తర్వాత వాళ్ళ మాట్లాడిన మాటలు, యాక్చువల్గా దాడి సందర్భంగా కూడా అదేదో నార్మల్ గా కార్ పార్కింగ్ దగ్గర దాడి జరిగి వాళ్ళు కొట్టుకుంటే పెద్ద సమస్య ఉండకపోవు. టైర్ నార నీచే జాత్ కా తేరీ మాకి అన్నాడు. అంటే తల్లులను మాకి అంటే అందరు తల్లులే, నీచా జాత్ అన్నాడు. అంటే మన అందరం నీచా జాతే కదా మరి, అట్లా అంటే నీచా జాత్. తర్వాత ఆ గొడవల మధ్యలో పోయినటువంటి ఒక యాదవుడు गुलाय ने पाल पोस्ट ఆయన పోతే, అరే तू गई को आ रहा बीच में, तो घर घर फिर के दूध डालने वाला, दूध बेचने वाला तू कई को आ रहा అని ఇట్లా అట్లే ఒక ముదిరాజ్ బిడ్డ కూడా పోతే ముగ్గురు మీద కూడా దాడి చేసిరు. గిన్నెలతోని, బిందెలతోని, బకెట్లతోని, లట్లతోని వాటి తీసుకొచ్చి దాడి చేసి చెవు కూడా వాళ్ళకి. అది చూసినాం. అది చూసిన తర్వాత దానికి ప్రొటెస్ట్ గానే ఇది జరిగింది. ఇదంతా జరుగుతున్న క్రమంలో మళ్ళా తన మీద కూడా మతం రంగు తీసుకొచ్చి పెట్టి తన దాడి చేస్తాము, నేను లేకుండా చేస్తాం, ఇవన్నీ మాటలు ఎప్పుడైతే జరిగినాయి, ఒక్కసారి తెలంగాణలో మొత్తం అసలు ఏంది, వీళ్ళ వ్యాపారాలు ఏంటి, వీళ్ళ కథ ఏంది, వీళ్ళకి ఇంత అహంకారం ఎక్కడిది, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా మొత్తం వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. ఇది ఎక్కడ కదా సమస్య ఒక దగ్గర ఉంటే వీళ్ళు దాని గురించి ఎవరు ఖండన చేయలే. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ అయితే మరి ఏడ మాట్లాడారు అసలు? వాళ్ళు మాట్లాడుతారే మరి, పైసలు దాచుకున్నారేమో వాళ్ళ దగ్గర, మరడోళ్ళ దగ్గర పైసలు దాచుకున్నారేమో గుజరాత్ వాళ్ళ దగ్గర. సో వీళ్ళు ఎవరు మాట్లాడతారు? ఉన్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ, ఈ రెండు కూడా అటే సపోర్ట్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉల్టా మన ప్రాంత యువకుల మీద దాడి చేస్తామని చెప్పి లెక్క మాట్లాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి తెలంగాణలో ఈ నష్టపోతున్నటువంటి, ఇక్కడ వృత్తిదారులు నష్టపోతున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా ఒకటైపోయింది. దాని మీద ఎస్ క్లియర్ కట్ గా మనం ఆంధ్రోళన ఇక్కడ ఆఫ్టర్ 360 మంది ఇక్కడ ఫైరింగ్ లో చనిపోయిన తర్వాత 1200 మంది ఇక్కడ ఉద్యమకారుల అమరత్వం తర్వాత ఆంధ్ర పాలకుల పెత్తందారి వ్యవస్థను మనం పక్కకు పడేసి వాళ్ళ రాజ్యాన్ని తీసి అవతల పడేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచో నాటక పిల్లలు, ఇప్పుడు వీళ్ళు విష సర్పాల లెక్క వీటిలైతే కొండ సిల్వ లెక్క వచ్చి మేకపిల్లని అయితే తింటదో అట్లా వీళ్ళు మళ్ళా మన జీవితాల మీద, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చెప్పని తీసుకొచ్చిన తర్వాత నాకు వరంగల్లో జరిగిన ఒక హత్య కేసు కావచ్చు, ఇట్లా
మనోళ్ళు ఎక్కడ దుకాణాలు పెడితే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఏ స్థాయికి పోయిందంటే వాళ్ళ దుకాణాలు మనోళ్ళ దుకాణాలు ఇక్కడ బెటనిస్తలేరు వాళ్ళు. వాళ్ళకు పావుల వడ్డీ చొప్పున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ నుంచి పైనుంచి మ్యానుఫ్యాక్చరర్, డీలర్, రీటైలర్ నెట్వర్క్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. వచ్చి ఇప్పుడు చాలా మీరు ఎక్కడైనా చూడండి, ఒక 10 ఏళ్ల కింద ఉన్నటువంటి దుకాణాలు ఇప్పుడు డబల్ అయి ఉన్నాయి, వాళ్ళే ఉన్నాయి. 50 ఏళ్ళు 40 ఏళ్ల కింద మనోళ్ళు సంపాదించిన పైసలు వీళ్ళు 10 ఏళ్ళ లోపల వీళ్ళు సంపాదించుకొని కూర్చున్నారు. ఎందుకు అనంటే పక్కా డూప్లికేట్ దళారీ దందాలు చేసేటువంటి దొంగలు వీళ్ళు. ఈ దందాలలో ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలియక చాలా మంది మోసపోతా ఉన్నాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి, ఇది ఉన్నది కదా, ఇది రీసెంట్ గా ఉంటుంది, ఇది పక్కా వాళ్ళదే ఉంటుంది. ఇది చూడు, ఇది 2 నంబర్ మాలేది, ఇది పక్కా వాళ్ళ దుకాణాలకి వెళ్ళి తెచ్చిందే. ఇప్పుడు చూసిన వర్షాన్ని తడిచి. సో ఇటువంటి మొత్తం నువ్వు ఏది చూసుకో, కరెంటు సంబంధించినటువంటి కావచ్చు, వైరింగ్ డూప్లికేట్ దొంగలని అనొచ్చా? 200% డూప్లికేట్ దొంగలు. నేను వాళ్ళ కులాలను పెట్టో వాళ్ళ చెప్తలేను, ఆ దందాలో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళే ఉన్నారు. నకిలీ మాల్, అసలీ మాల్ ఉండే వాళ్ళవి. వాళ్ళకి మీరు ఎక్కడైనా చూడండి, నీకు బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారు, బిల్లు గురించి మీరు గవర్నమెంట్ అడగాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఇవి చేసి ఉన్న వాటిని తక్కువ ధరకు చేసుకొని డూప్లికేట్ మాల్, మీకు ఒరిజినల్ ఉంటుంది ఏముండదు, చిన్న గింతంత అటు ఇట్లో ఉంటుంది. అది వాడు లెటర్లను కలర్లను చిన్న తేడా పెడతారు. మనలోకి గ్రామాలలో తెలియదు కదా, తీసుకుంటారు. అయితే ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి మన వ్యాపారులు ఆ స్థాయికి పోలే. సో ఇవాళ అటువంటి దందాలు చేసి ఇప్పుడు 10 ఏళ్ళ 15 ఏళ్ళ గని పైసలు 2 అంతస్తులు 3 అంతస్తులు బంగ్లా ఇట్లా కడతారు. మరి ఇక్కడ ప్రాంతంలో మన వ్యాపారస్తులు మన దగ్గర ఉన్నటువంటి చిన్నోళ్ళంతా వీళ్ళు అక్కడ దానికి ఎందుకు పోతారు? నకిలీ మాల్, నకిలీ దందాలు చేసేటోళ్ళ చేతులల్లా తెలంగాణ అసలీ వ్యాపారులు నష్టపోతున్నారు. ఇవి మళ్ళా ఆత్మహత్యలకు దాదాపు 30 పైన ఆత్మహత్యలు. స్వర్ణకారులు మన దగ్గర ఉన్నటువంటి చేతి వృత్తులు మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. నాకు ఉదాహరణకు చెప్తే బంగారం సంబంధించినవి కదా, వాళ్ళు కెమికల్స్ పెట్టి చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి వాటిని మొత్తము వాటి కడిపే కెమికల్స్ తోటి మనోళ్ళకు తెలియకుండా క్యాన్సర్స్ వస్తా ఉన్నాయి. ఎట్లయితే ప్లాస్టిక్ తోనే వస్తున్నాయో అట్లా వాళ్ళు యూజ్ చేసే వాటి 2 నంబర్ దందా. గ్రీసులలో కూడా ఒకటి అమృతాంజలి వాడు ఒకటేమో అకౌంటెడ్ కొన్ని కొంటారు, కొన్నేమో అన్అకౌంటెడ్ కొన్ని కొంటారు. ఇవి 2 మిక్సప్ చేసి పంపిస్తుంటారు వీళ్ళు. దీనిలో చాలా అంటే ఇప్పుడు మన జనాలు ఇప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు, అన్న మాకు ఇట్లా తెలియదని. మీరు ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఎంత ఇల్లీగల్ దందా, నువ్వు ఇప్పుడు చిన్న కూరగాయల షాప్ ఏ మార్కెట్ లో పోయినా, మా గలీలో సండే మార్కెట్ ఉంటుంది, అటు పక్కకు సాటర్డే మార్కెట్ ఉంటుంది. పాలకూర అమ్మేటోళ్ళు, చింతపండు అమ్మేటోళ్ళు కావచ్చు, ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు, క్యారెట్లు అమ్మేటోళ్ళు, ఎల్లిగడ్డలు అమ్మేటోళ్ళు, ఆలుగడ్డలు అమ్మేటోళ్ళు, నువ్వు ఏడిపోయినా కానీ ఫోన్ పేది బార్కోడ్ పెట్టుకొని కూర్చొని ఉంటారు. మీరు చూడరు ఎక్కడైనా చిన్న కంకులు అమ్మేటోళ్ళు కూడా రోడ్ల మీద మనం పోతుంటే, ఇప్పుడు కరీంనగర్ పోయినా రోడ్ల మీద కంకులు అమ్మేటోళ్ళ దగ్గర ఉన్నది, వరంగల్ పోతే వరంగల్ ఏడమైనా ఉన్నది. కానీ ఇక్కడ పెద్ద దందా రోజుకు లక్షల దందాలు చేసేటోళ్ళు, వాడు కాగితం మీద చిన్న స్లిప్ మీద లెక్క రాస్తాడు, హిందీలో రాస్తాడు, దానికి పైసలు ఇవ్వాలి పోవాలి అంతే. కంప్యూటరైజ్డ్ ఎక్కడన్నా కంప్యూటరైజ్డ్, వీళ్ళ దుకాణాలు ఎక్కడైనా కంప్యూటరైజ్డ్ ఉన్నాయా అంటే ఇవన్నీ ఇల్లీగల్ గా వాళ్ళు పైసలు లోపలికి వేస్తుంది. దాంట్లో మెజారిటీ ఇక్కడ వాళ్ళు కాదు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మెజారిటీ పీపుల్. మరి వాళ్ళ దందాలు ఎట్లా నడుస్తున్నాయి నాయన అంటే, వాళ్ళ దందాలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళు పాలిటీషియన్స్ కూడా ఫండింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కూడా అడుగుతలేరు. ఎందుకు? ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసినటువంటి ఒక ఇన్సిడెంట్ గోకుల్ చాట్ ఉన్నది. గోకుల్ చాట్ అనేది బాంబ్ బ్లాస్ట్ అయింది, అక్కడ మంది చచ్చిపోయారు. ఇప్పటికీ దాంతో అపాయింట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఇప్పటికీ కూడా వాడికి పోతే గంట లక్షల దందా జరుగుతుంది. ఎప్పుడు చూసినా నీకు ఒక 50 నుంచి 100 మంది ఉంటారు ఎనీ టైం, మీరు ఏ టైం పోయినా కానీ. సో అది మొత్తం ఖాళీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అక్కడ, మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు పోదామా అక్కడ, ఇప్పుడు జరుగుతుంటే కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ. సో క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, మరి అవన్నీ అకౌంటెడ్ మనీ కావాలి కదా, ఎట్లా పోతుంది? అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ మొత్తం. ఈ హవాలా నెట్వర్క్లు మొత్తం కూడా వీళ్ళే ఉన్నారు. మరి అవి ఇంత ఇప్పుడు ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయిన దగ్గర ఇలా మొత్తం డిజిటల్, ఏదైనా డిజిటల్ సైడ్ పోయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవి ప్రజలకు ఇప్పుడు చెప్తుంటారే కరెక్టే కదా. మా ఊర్లో ఒక్కడే ఉండే ఫస్ట్, ఇప్పుడు చూసే వరకు వాళ్ళ 5 దుకాణాలు అయినాయి, ఎట్లకెళ్ళి వచ్చినాయి. వాళ్ళు దీనికి చెప్తున్న నెపం ఏంటంటే, మేము పొద్దుగాలు లేస్తే మేము 6 గంటలకు లేచేట వాళ్ళు కష్టపడతారట, మీ వాళ్ళు 1000-2000 దొరకంగానే తాగి పంటారు అని చెప్తున్నాడు. అంటే మీతో డిబేట్ లోనే కదా, జీ తెలుగు డిబేట్ లో మీతో అంటున్నది తెలంగాణ వాళ్ళు తాగి పడుకుంటారని. అది ఎంత ఓపెన్ గా మాట్లాడుతారు, చాలా ఓపెన్ గా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఎంత అహంకారం నెత్తికెక్కి ఉన్నదంటే మన మీద. చాలా చిన్న చూపుకుంటే అది రిపీట్ చేస్తున్నాడు. ఇంకా ఇప్పటికి అదే మాట మాట్లాడుతున్నాడు. ఇంకా 1000-2000 వస్తే తాగి పంటరు మీరు అని మాట్లాడుతున్నాడు. అది ఎవరు? మార్వాడి జైన్ సమాజానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయన ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 3 days నుంచి డిబేట్స్ వస్తున్నాడు. అరే మీరంతా తాగి పడేటోళ్ళు మీకు కష్టపడుతున్నాం అని చెప్పాను. ఆయన ఇంటి కూడా ఊడ్చేది కూడా దుకాణం కాడ తెలుస్తారు కావచ్చు. ఏం లేదే ప్రపంచ స్థాయిలో ధనవంతులమైన దేశంగా మన హైదరాబాదు ప్రపంచంలోనే హోల్స్ బిజినెస్ లో కావచ్చు, నువ్వు తీసుకో, కార్పెంటరీ తీసుకో, ఈవెన్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి తీసుకో, యాద్ తీసుకున్నా
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతం మన దగ్గర, హస్తకళలు అటువంటి అంత అద్భుతమైన ప్లేస్ ను పట్టుకుని మీకు పని చేత కాదు తాగి పంటారని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు అహంకారం. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని ఏం చేయలేరు మీరు, మా వెనక ఉన్నారు, మా బావ డిప్యూటీ ముఖ్యమంత్రి, మీ సంగతి చెప్తాం, ఈ లెక్కల మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు చెప్పుకోపో, మరి మీ బావకు చెప్పుకోపో, ఇట్లా మేము అంటున్నాం అది ఇది అని చెప్పాను. సో ఇంత 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 అవహేళన చేసుకుంటూ అవమానపరుచుకుంటూ ఆంధ్రలో ఒక ఎత్తు అయితే వీళ్ళు చాలా డిఫరెంట్ గా. ఇప్పుడు చూడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటికీ కేసు లేదు, వాళ్ళు బొక్కల వాడేయలేదు. ఏదో ఒక ఇద్దరి మధ్యలో పంచాయతీ వేరే విషయం. నువ్వు కులాన్ని పేరు పెట్టి తిట్టినావు కదా, నీచా జాతు పాలమ్ముకున్నట్టే అందరికి వస్తాయి కదా అవన్నీ, అందరం నీచా జాతే కదా ఇక్కడ. సో అది మనకు మనసుకు కలిగింది. అతను ఇంకా అక్కడనే ఆగుతలేడు. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా మీకు చేతగాక మీరు దందా చేస్తలేరు అంటే, మా వాళ్ళు దొంగ దందాలు చేయరు, దొంగ దందాలు చేస్తేనే అట్లా పైసలు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఆమన్గల్ అంశం ఉంది. ఆమన్గల్ కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, జనగాం కావచ్చు, చాలా మంది మాట్లాడుతున్నారు. మైబాద్ కావచ్చు, ఈవెన్ దిల్షనర్ వర్తకులు కూడా వాళ్ళైతే రోడ్ల మీదకి వచ్చారు కదా బ్యానర్ వర్తకులు, వాళ్ళైతే డైరెక్ట్ గో బ్యాక్ అంటున్నారు వాళ్ళు. సో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, వాళ్ళు వచ్చి అన్న ఇప్పుడు ఆయనకి ఇక్కడ నుంచి అక్కడ నెట్వర్క్ ఉంటది, వాడు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వీళ్ళకి వచ్చేస్తుంది, సగం రేట్లు వస్తుంది, అన్టాక్స్డ్ వస్తుంది. ఒకటి అది వస్తే ఒకటి ఇది పెట్టుకొని తీసుకొని వచ్చి వీళ్ళు అమ్ముతున్నారు. మన మీదనేమో ఆర్థిక భారం ఎక్కువ పడుతున్నది, వాళ్ళ మీద ఆర్థిక భారం పడనీయకుండా వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి నడుస్తున్నది. ఇంకోటి స్టిక్కరింగ్స్ దాంతో ఒకటి జరుగుతున్నది. ఇంకోటి ఇక్కడ కూడా వాళ్ళు బిల్లు ఇయర్ కాబట్టి వాళ్ళు మనోళ్ళు 50 ఏళ్ళ సంపాదించలేని పైసలు వాళ్ళు 5-10 ఏళ్ళ సంపాదించారు. ఇంకొకటి షాప్స్ విస్తరిస్తున్నారు కదా వాళ్ళు బాగా. ఇప్పుడు గ్రామాలు, మండలాలు, చిన్న మేజర్ విలేజ్ ఉంటే అక్కడ ఒక షాప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. పోతున్నారు పోయి వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ సర్వే చేసుకుంటారు మొత్తం పోయి ఇక్కడ ఏ బిజినెస్ అయితే నడుస్తుంది, ఏమైతే ఏందని. స్టీల్ షాపులు కావచ్చు, నీకు సిమెంట్ షాపులు కావచ్చు, ప్రతి దాంట్లో పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, ఇక స్వీట్ షాపు పెట్టి వాళ్ళ మనోళ్ళకేమో బయటికి వెళ్ళి తీసుకొస్తే మితిలతో పాటు మనోళ్ళు ఏంటంటే చూసి పడితే మా ఎల్లన్ననో మల్లన్ననో పొద్దుగా లేసా పక్కూరులో ఉంటాడు, పాప ఇల్లు కట్టుకుంటాడు కాబట్టి నేను మంచి మాల్ ఇవ్వాలని చెప్పి మనోళ్ళకు ఉంటది. అరే మా తాత కాడికి వెళ్ళి 20 ఏళ్ళకి వెళ్ళి దుకాణం ఉన్నది, మా తాత పెట్టిన దుకాణం మా తాత పేరు ఉండాలని మనం అనుకుంటది. వాళ్ళకి అట్లా కాదు, వాళ్ళకు వ్యాపారము పైసలే పరమావధి. వాళ్ళకు ఇక్కడ మన సుటపోడు కాదు, పట్టపోడు కాదు. సో దోపిడి చేయాలి, వెళ్ళిపోవాలి, దోసుకోవాలి, వెళ్ళిపోవాలి. మళ్ళీ వీళ్ళంతా నెట్వర్క్ మొత్తం ఒకటే ఉన్నది, వీళ్ళ చేతుల్లో ఉన్నది. వచ్చాక ఇప్పుడు తెలంగాణలో జరగాల్సిన పరిస్థితి ఏంటంటే, పక్కా మన వ్యాపారస్తులను ఇక్కడ మనకున్నటువంటి వైశ్యులు, మన కోమటలను మనం కాపాడుకోవాలి, మన పద్మశాలను కాపాడుకోవాలి, మన విశ్వకర్మలను మనం కాపాడుకోవాలి, ఈ వృత్తులను కాపాడుకోవాలి. మన కళ్ళ ముంగట మన జీవన విధానంతో మమేకమై వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఆ వృత్తులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళు వచ్చి పెద్ద డేగ వచ్చి మనము కాకులకు కాసి గద్దలకేస్తున్నాం. గద్దలు కూడా పీతిరి గద్దలు వీళ్ళు. మన దగ్గర చచ్చిపోతుంటే కూడా ఆ శవాల మీద ఏరుకుంటోలే వీళ్ళు. మళ్ళీ కనికరం ఉండదు. ఇప్పుడు ఒక చిన్న మన ఊర్లో ఏదైనా సాగు జరిగింది అనుకో, సాగు జరిగితే సావుకారి దగ్గర పోయి అయ్యో మా సాగు అయింది, సాగుకు పైసలు ఏమంటే 10,000 రూపాయలు ఇచ్చేటోడు వెనకట. సరే నువ్వు మిత్తికి తీయాలి వద్దు కానీ 2 నెలల తర్వాత ఇవి కానీ ఈ 2 నెలలకు లోపల ఇస్తే నేను తీసుకోను అనే మానవత్వం మన దగ్గర ఉండే. వాడు ఇచ్చేటందుకు కూడా పొద్దున్న సాయంత్రం దాకా చూసి మిత్తి 2 రూపాయలు కాదు, 4 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయల మిత్తికి ఇచ్చేట ఉదంతాలు మన దగ్గర ఉన్నాయి. ఇలా వ్యతిరేకత కూడా అట్లా వచ్చింది కూడా, ఎందుకంటే అట్లా. సో మనోని మొత్తం మనకి కలాజ్ చేసిపోయి ఏమంటున్నారంటే గో బ్యాక్ అని ఎట్లా అంటారు, హిందూ మతాన్ని రక్షించేది వీళ్ళే, అసలు వీళ్ళు తప్ప ఎవరు లేరు. ఒక లైన్ వీళ్ళు వినిపించేది, కులాల మధ్య కొట్లాట, ఇది మతాల మధ్య కొట్లాట, హిందువుల మధ్య చీలిక అని ఒక లైన్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు హిందూ మతం, ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా, వాళ్ళు హిందూ మతం అని మాట్లాడుతారు కదా. తన్నులు తిన్నోళ్ళు ఎవరు? హిందూ ఆఫ్రికన్ అడవిలికలు వచ్చిన నీగ్రోసా లేకుంటే వైట్సా? ఎవరు లేకపోతే తుర్కోళ్ళ వాళ్ళు చెప్పిన ముస్లిం సోదరులా? ఎవరు తన్నులు తిన్నోళ్ళు ఎవరు? నీ దేవుళ్ళు పూజించోళ్ళే కదా వాళ్ళందరూ కూడా, నీ పార్టీ వాళ్ళే కదా, నీ బీజేపీ పార్టీ వాళ్ళే కదా వాళ్ళు కూడా. దెబ్బలు తిన్నది బీజేపీ పార్టీ కదా. సో నువ్వు హిందూ అన్నాక నీకు కులం ఎక్కడికి వచ్చింది? ఒకవేళ నువ్వు భారతీయత అని హిందూ అన్నప్పుడు నీ కులం ఎక్కడికి, నీచా జాతి ఉంచా జాతి ఎక్కడికి వచ్చింది? ఆధిపత్య అహంకారం ఎక్కడికి వచ్చింది? పాలమెట్టడానికి వృత్తులను కించపరిచేటువంటి మనస్తత్వం ఎక్కడికి వచ్చింది? అంటే ఇది భాగం కాదా? అంటే మమ్మల్ని మా కులాల పేరు మీద మీరు కించిస్తారు, మళ్ళీ హిందువులు అని చెప్పి ఒక్కటని చెప్పి మాట్లాడతారా? ఇది ఎక్కడిది? మేము అట్లా భాగమైనప్పుడు మేము కూడా హిందువులమే, బరాబర్ మేము హిందువులం కాదా? ఈ ప్రాంతంలో ఎవరు పుట్టి ఎవరు నివసించిన వాళ్ళందరూ హిందువులే కాదు. కానీ నువ్వు అసలు విడగొడుతున్నది వీళ్ళు. వాళ్ళు ఏమన్నా సర్టిఫికేట్ తీసుకొని వచ్చిర్రా హిందూ అంటే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళే అని చెప్పి మార్వాడిలో, గుజరాతీలో, లేకపోతే రాజస్థానీలో వాళ్ళకే సర్టిఫికేట్, లేకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేటోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇచ్చిండ్రా ఇక్కడ నుంచి భగవంతుని దగ్గర సర్టిఫికేట్ వచ్చిందా? నువ్వే హిందూ రాబాయ్ అని చెప్పాలి, నువ్వే రక్షకులు అని చెప్పని మా వృత్తులను కించపడతారు, మా కులాలను కించపరుస్తారు. మేము కాదా మరి? మేము ఉన్నాం కాబట్టినే, మాకు ఆత్మాభిమానం ఉన్నది కాబట్టినే ఇలా మాట్లాడుతున్నాము. ఇవన్నీ వాళ్ళు మాట్లాడేది
ఇదంతా ఏంటంటే రాజకీయం, వాళ్ళ దగ్గర పైసలు, వీళ్ళ పైసలు వాళ్ళ దగ్గరనే, వాళ్ళ పైసలు వీళ్ళ దగ్గరనే, కాబట్టి వాళ్ళకు లావాదేవీలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు, చాలా క్లియర్ కట్ గా వత్తాసు పలుకుతున్నారు. సో వాట్ నెక్స్ట్ అంటే ఏంటి మీ ఎజెండా ఏంటి, మీ డిమాండ్ ఏంటి, ఏం చేయాలి? అంటే ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కడి వరకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది తెలంగాణ మూవ్మెంట్ స్టార్టింగ్ చేసినప్పుడు కూడా అరే మనం అంతా మంచిగానే కలిసి బతుకున్నాం కదా అది ఇదని చెప్పిన ఒక ప్రచారం బాగా ఉండే. అప్పుడు భావజాల వ్యాప్తి, మనకేం అన్యాయం జరిగింది, మన నీళ్ళలో ఏం అన్యాయం జరిగింది, మన నిధులలో ఏం అన్యాయం జరిగింది, మన ఉద్యోగాలలో ఏం అన్యాయం జరిగింది, 600 జీవో అంటే ఏంటిది, జీవో 36 అంటే ఏంటిది, బిర్గ్లాని కమిషన్ అంటే ఏంటిది అని జనానికి మనం చెప్పుకుంటే తిరిగినాం అప్పుడు. ఇప్పుడు కూడా ఏంటంటే మన వ్యాపారాలు కూడా ఎట్లా రక్షించుకోబడాలి, మన ఆత్మగౌరవాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మన మీద దాడులు చేస్తున్నారు. తూప్రాన్లో దాడి చేసి ఇక్కడ దుకాణం పెడితే మన వాళ్ళని రాళ్లతో కొట్టిరు, ఏళ్ళు ఇరిగిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సంఘాలలో చాలా చెప్తాను, ఇలా అది హరీష్ రావు దగ్గర కూర్చొని కూడా ఆ పంచాయతీ తెగింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళ చేతి నుంచి ఈ డూప్లికేట్ మాల్లు, నకిలీ మాల్లు ఇవన్నీ అమ్మేటోళ్ళయి బండారం బయట పెట్టి, ఎందుకు మరి మనోళ్ళు దుకాణాలలో మనోళ్ళు ఎందుకు పైకి పోలేకపోతున్నారు, వీళ్ళు ఎందుకు డౌన్ అవుతున్నారు, వీళ్ళు చేసేటువంటి ఇల్లీగల్ దందాలు మన జనాలకు కూడా తీసుకుపోయి చెప్పి. ఇంకొకటి ఇక్కడ నేను నిన్న జరిగిన మళ్ళీ ఒక చర్చ సేమ్ అతను ఏం మాట్లాడతారంటే, మీరంతా సాయబులు ఉంచింది తింటున్నారు అని మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడికి ఆ ప్రస్తావన ఇక్కడ వచ్చింది, చాలా నీచంగా మాట్లాడిండు, చాలా నీచంగా మాట్లాడిండు. ఇంకోటి ఏమంటాడంటే, ఈ ప్రజల గురించి, ఈ ప్రాంత ప్రజల రక్షణ గురించి మాట్లాడి, ఉన్న వాస్తవాల గురించి మాట్లాడి, మీరు డూప్లికేట్ దందాలు ఆపాలని గవర్నమెంట్ ను కూడా మేము విజ్ఞప్తి చేసే మాలాంటలను మీరు రజాకారులు అన్నారు. ఈ పదం కూడా వాడింది. తెలంగాణ ప్రజలు వినాలి ఇదంతా. వాళ్ళు ఏమేమి అంటే వాళ్ళ దృష్టిలో తెలంగాణ వాళ్ళు తాగుబోతులు, రజాకారులు, ఎంత చేతగానోళ్ళు వాళ్ళు అనేది. ఇంకో మాట ఏం మాట్లాడతారు, బీజేపీ అధ్యక్షుడు నిన్ను అంటాడు అర్బన్ నక్సలైట్ అని చెప్పని అంటాడు. అరే నాయన, నక్సలైట్లే దేశభక్తులు అయిన వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రులు అయిన అధ్యక్షుడు అంటుండు, అదే చెప్తున్నా నిన్న మాట్లాడుకున్నట్టు అర్బన్ నక్సలైట్. ఇప్పుడు కోమడ్ ఆర్య వైశ్య సంఘం ఇప్పుడు ర్యాలీ తీసింది, అర్బన్ నక్సలైట్. ఇప్పుడు మిగతా చాలా వర్తక సంఘాలు, విశ్వకర్మలు చేస్తున్నారు, అందరూ అర్బన్ నక్సలైట్, అందరు రజాకారులే, అందరూ వాడెవడో పెడితే. ఇప్పుడు వాళ్ళ కాడికి వచ్చినప్పుడేమో వాళ్ళు ఏమంటారంటే, ఒకరిద్దరి మార్వాడి రాజస్థానీ జైన్ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొడితే మీరు మొత్తం సమాజం మీద ఎందుకు పెడుతున్నారు అంటున్నారు. మేము సమాజంలో కూడా ఏమనలే, వాళ్ళ గురించే మాట్లాడినామో, వాళ్ళ దందాల గురించే మాట్లాడుతున్నాం. కానీ ఎక్కడో హోటల్ అన్నట, ఎవరో ఒక ముస్లిం హోటల్లో ఆయన ఇట్లా ఉంచి పెట్టినందుకు మరి మీరు మొత్తం ముస్లిం సమాజం అంటారు. వాళ్ళు ఏ హోటల్ పోయినా వాడు ఉంచింది వాడి నోట్లకి అలా పడ్డదే మీరు తింటున్నారని మాట్లాడితే, మరి నువ్వు మొత్తం సమాజాన్ని, మొత్తం యావత్ ముస్లిం సమాజాన్ని మొత్తం వాళ్ళు అవమానపరుస్తున్నట్టే కదా. మరి అది కాదా? ఆయన కలుస్తలేడా, మోడీ కలుస్తలేరా? ఇలా అందరం కలిసి ఉండాలి బాయ్ అంటలేరా? రాష్ట్రపతి అబ్దుల్ కలాం కాలేదా? సో ఇప్పుడు వాళ్ళ కాడికి వచ్చినప్పుడేమో ఖాళీ ఆ ఒక్కరు కొట్టాడితే మొత్తం మీద ఎందుకు పడుతున్నారని చెప్పాలంటున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లీగల్ దందాలు బయట పెడుతుంటే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగే అన్నాడు కదా, ఈ పార్టీలో సెక్యులర్ అనే పదానికే వాల్యూ ఉంది, మతం హిందూ అని అంటే నన్ను వెలేస్తున్నారు, జై శ్రీరామ్ అనే పరిస్థితి పార్టీలో లేదని. మరి వాళ్ళే లోగోతోనే అన్నాడు ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే అన్నాడు, రాజాసింగే దట్టు. ఇప్పుడు ఆ లోతు చర్చకు పోతే అది ఇంత ఎక్కడెక్కడికో పోతుంది. ఇప్పుడు హిందూ అంటే ఓన్లీ హిందూ అనేది ఒక బ్రాండ్ లేదు భారతదేశంలో. భారతదేశము కులాలుగా విభజించబడి ఉండి అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చినటువంటి కథ ఇదంతా. 6000కు పైన కులాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎన్నో సంవత్సరాలు కలిపి కదా మనం ఒక్కటై కూర్చున్నది. భాషలు వేరు, 1600కు పైన భాషలు ఉన్నాయి మన దగ్గర. సో డిఫరెంట్ ఫోక్ ఫార్మ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కలిపి ఒక దగ్గరకు వచ్చి కూర్చుంటే ఎవరు ఐడెంటిటీ, ఎవరు కులం, ఎవరి మతం, అంటే ఎవరు ఆరాధన, ఈవెన్ కులాలలో కూడా ఒక్కొక్కరు దేవుళ్ళు ఉన్నారు. పద్మశాలకు ఒకరు దేవుడు, గొల్లులకు ఒకరు దేవుడు, కుర్మలకు ఒకరు దేవుడు, మాలకు ఒకరు దేవుడు, మాదిగోలకు ఒక దేవుడు, ఇట్లా దేవతల దాంట్లో కూడా ఉన్నాయి. అన్ని కలిపి కూర్చొని కూడా వీళ్ళందరూ అందరూ ఒక దగ్గరకు వస్తే కూడా, ఈవెన్ ఆదివాసులలో కూడా అదంతున్నది. అంతా కలిపితే ఒక దగ్గరకు వస్తే ఒక జీవన విధానంలో పోయేటోళ్ళను మనము హిందూ సమాజం అంటున్నాం కదా. నువ్వు దాన్ని కులాల లెక్క విడిపోయిందా? నువ్వు ఆ కులాలను కించపరుచుకుంటా, కులాలను అవమానపరుచుకుంటా, మాదే హిందుత్వం అని చెప్పని తీసుకుపోయే వాదన చూసినావా? అట్లా పోతే వాళ్ళు రాజకీయం కూడా వాళ్ళకు ఉపయోగపడదు అనేది చాలా క్లియర్ కట్. డిమాండ్ ఏంటి, మీద ఏం చేయాలి క్లియర్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి మనం ఇంత అవమానానికి గురవుతున్నాం కదా. నేను కూడా నా తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకునేదంటే, పక్కా మనము ఇప్పుడు వాళ్ళు అంటారు తాగి పండేటోళ్ళు ఎవరన్నా ఉంటేనే వాళ్ళు రేపటి నుంచి పోయి ఈ బయటి రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఈ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలకు సంబంధించిన దుకాణాలల్లో వాళ్ళు కొనాలే. తాగి పండేటోళ్ళే తెలంగాణలో ఆత్మాభిమానం లేకుండా ఉన్నోళ్ళు, వాళ్ళ చేతులు ఇట్లా అవమానపడుతున్నాం కదా, అటువంటి వాళ్ళే అవమానం నిజంగా కరెక్ట్ అనుకొని పోయేటోళ్ళు
దండం పెట్టి పోయి మీరు కొనుక్కోరు. కానీ ఆత్మాభిమానం ఉండి ఈ ప్రాంత ఈ గడ్డ బిడ్డలైతే మాత్రం మీరు వాళ్ళ దుకాణాలలో మనం వస్తు బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ దగ్గర కొనాల్సిన అవసరం లేదు. ఎవరిని మనం గోబ్యాక్ ఈ బాగా మనం కొనుక్కుంటుంటే వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర జరుగుతున్న అన్ని కూడా డూప్లికేట్ దందాలే. వాళ్ళు చేసేటి అన్ని కూడా 99% డూప్లికేట్ దందాలే. సో వాళ్ళ దుకాణాలలో ఇప్పటి ఎందుకంటే ఇంత అవమానపరిచారు కదా. ఇప్పుడు నిజంగానే ఎవరన్నా నిజంగానే అది ఉంచితేనో వాళ్ళు కుక్కి నుంచి అన్ని ఉంచితే తినేటోళ్ళు ఎవరన్నా ఉండేది ఉంటేనే వాళ్ళు పోయి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ సంఘాలకు అధ్యక్షుడు మాట్లాడిన మాటలు చెప్తున్నాను. అటువంటి వాడు ఉంటేనే రేపు పొద్దుగాటి నుంచి వాళ్ళ దుకాణాలలో పోయి తినుండ్రి. అటువంటి వాళ్ళు అయితేనే నిజంగా రజాకార్ల వారసులు అని మీకు అనిపిస్తే మీరు నిజంగా రజాకారులు అనుకుంటే వాళ్ళ దుకాణాలలో పోయి కొనండి అని చెప్తున్నాను నేను ఇప్పటి నుండి. అది స్టార్ట్ చేద్దాం. అది ఇప్పటి నుంచి మొదలైతుంది. తెలంగాణను కూడా గిట్నే అవమానపరిచిండ్రు, తాగి పంటరు వీళ్ళు అన్నారు. వాళ్ళ గతేమైందో వాళ్ళ పాలన పోయింది. ఇక్కడ వీళ్ళు కూడా మన వర్తకులను, మన వ్యాపారస్తులను, మన కొమటోళ్లను, మన పద్మశాలీలను, మన వృత్తిదారులను, మన విశ్వకర్మను, మన నాయి బ్రహ్మ అందరినీ కాపాడుకునేటువంటి ప్రయత్నము అది మన బాధ్యతనే ఉన్నది. వాళ్ళందరూ మనోళ్ళు, వాళ్ళు బతుకొచ్చిన వాళ్ళు అహంకారం ఎక్కువై బాధ్యత లేకుండా అవమానపరంగా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. యావత్ తెలంగాణ ప్రజలు ఇదట మన సంస్కారం అట, మన సంస్కృతి అట తాగి పండేది వాడు ఇంకా అట్లనే చెప్తున్నారు వాళ్ళు. అది చెప్పుకుంటే ఇది సిగ్గు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇనుకుంటే ఎట్లా కూర్చుంటే నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నేను అన్నా తాగుపోతుంటే అరే నేను తాగా, ముఖ్యమంత్రి కూడా తాగారు, పివి నరసింహరావు సంగతి మాకు ఎరకలే, అరే మాకేం చేత కాకపోతే 10 సంవత్సరాలు పివి నరసింహరావు ప్రధానమంత్రి ఎట్లా చేసిండు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అడుగుదాం తెలంగాణ సంస్కృతి అదేనా మరి అని చెప్తున్నాడు. ఇక్కడ అందరు అట్లనే ఉంటారు తెలంగాణ అని చెప్తాడు. నేను కూడా అట్నే ఉంటాను, మీరు అట్నే ఉంటారు. ఇంకోటి వీళ్ళు ఏంటంటే అసలు ఈ కొడుకులు పొద్దున్న లేస్తే వీళ్ళు బంగు తాగని బయటికి వెళ్ళరు. వీళ్ళు బయటికి రావాలి, గుట్కాలు తినకుండా ఎంతమంది 90 to 99% వాళ్ళు గుట్కాలు తంబాకులు తినకుండా బయటికి రారు. అది వాళ్ళ పరిచయం. అది ఇప్పుడు నేను బహిరంగ చెప్తున్నా, టెస్టులకు రాండి, ఎంతమంది వస్తారో టెస్టులకు మనం తీసుకొని పోదాం. ఏ మార్కెట్లలో ఎక్కడ ఏ దుకాణాలైనా కానీ ఇప్పుడు నేను ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, ఎవరైనా ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారో వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు చేయండి, ఒకసారి రేట్లు చేయండి, కొడుకులు చూడురు. మీరు మొత్తం సుల్తాన్ బజార్ రేట్ చేయండి, బేగం బజార్ రేట్ చేయండి, సికింద్రాబాద్ మార్కెట్లకు వచ్చి రేట్లు చేయండి. గత్తర లేస్తే తెలంగాణ మొత్తం అన్ని నిజాలు బయటకు వస్తాయి. వీళ్ళు చేస్తున్నటువంటి ఇల్లీగల్ దందాలు చాలా అప్పటికే బయట చాలా ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి అధికారులు, మన రాజకీయ నాయకులు కూడా దాన్ని ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వాళ్ళు ఆగడాలు నడుస్తున్నాయి. కానీ మీరు చేసేటువంటి తప్పుడు పనితోటి, పొరపాట్లతోటి, మీ స్వార్థాలతోటి, మీ పైసల గురించి, మీ కుటుంబాల గురించి మీరు యావత్ తెలంగాణ కుటుంబాలను మొత్తం ఇలా శ్మశాన వాటికలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరి జేబులు కట్ అవుతున్నాయి దాంట్లో. ఈ బట్ట కొంటే అది డూప్లికేటే, ఇక డూప్లికేట్ ఏది కొన్నా, చెప్పులు కొను డూప్లికేటే, వాచ్లు కొన్నా డూప్లికేటే, సెల్ ఫోన్ వైర్ కొన్నా డూప్లికేటే, సెల్ కొన్నా డూప్లికేటే. వాళ్ళు చేస్తున్న మెజారిటీ ఆఫ్ వాళ్ళ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి చేసిన వాళ్ళందరూ మార్వాడీస్ కావచ్చు, గుజరాతీస్ కావచ్చు, రాజస్థానీస్ కావచ్చు. ఇది నేను పచ్చి వాస్తవం చెప్తున్నా, అమరుల సాక్షిగా చెప్తున్నాను. ఇవన్నీ చనిపోయిన తెలంగాణ ఈ ప్రాంత అస్తిత్వం గురించి చనిపోయిన వాళ్ళ సాక్షిగా చెప్తున్నా. మీరు ఎటువంటి వాళ్ళు అయితేనే వాళ్ళ దాంట్లో ఉండి, మన రజాకారులు అయితే వాళ్ళ 100% పిలుపు. నేను ఇప్పటి నుంచి నేను ఇది మొదలు పెట్టదలుచుకున్నా, నేను మొదలు పెడతా. నాకు తెలుసు వాళ్ళు చాలా శక్తివంతులు, వాళ్ళు చాలా బలం ఉన్నది. వాళ్ళకు మీ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఆ ప్లానింగ్ లో కూడా ఉన్నారని అంటున్నారు. మరి వాస్తవమే. ఇక్కడ కాదట, గుజరాత్ లో పెడతారట, రాజస్థాన్ లో పెడతారట. నేను అన్న మాట ఏంటంటే, ఈ దేశంలో ఇక్కడ ఉండి ఇక్కడ సంపదను దోసుకుంటూ ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా ట్యాక్సులు కట్టనటువంటి వాళ్ళు దేశద్రోహులు అని చెప్పిన. అది ఎవరైనా పర్వాలేదని చెప్పిన. అది ఇక్కడోడైనా, బీహార్ వాళ్ళైనా, గుజరాత్ వాళ్ళైనా, రాజస్థాన్ వాళ్ళైనా అంటే దాన్ని పట్టుకొని ఏం చేశారు, అది నేనైనా కూడా అంతనే, దాన్ని పట్టుకొని దేశద్రోహులు అంటున్నాడు అని. అరే ఇప్పుడు కాదా 100 సార్లు అంట ఆ మాట అని చెప్పాలి. అయితే మమ్మల్ని అంటున్నాను, ఆడ పెడతాం అంటే, సరే నువ్వు పెట్టు, నాకు నా తెలంగాణ సమాజం కూడా ఉన్నది కదా, పెట్టుకో. నేను చెప్పిన ఇది నాది బక్షిష్, మా జీవితం బక్షిష్. తెలంగాణ పోరాటంలో సీరియస్ గా తిరిగేటప్పుడు మేము బతామని అనుకోలేదు, చచ్చిపోతాం అనుకున్నాం మేము కూడా. కానీ బతికినాం. ఇది మాది బోనస్, మా బతుకు బోనస్. తెలంగాణ గురించి, ఈ ప్రాంత భవిష్యత్తు గురించి, ఈ ప్రాంత ఆత్మగౌరవం గురించి జైళ్లకు ఎన్నిసార్లు పెట్టేందుకైనా కానీ నా ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో నేను ఒక్కనిగా చాలా మంది ఉన్నారని చెప్పదలుచుకున్నా. వాళ్ళ ఈ తాటాకుల సప్పుడులకు భయపడే సవాలే లేదు. మేము భగత్ సింగ్ వారసులం, కొమరం భీం వారసులం, దొడ్డి కొమరయ్య వారసులం, సాకలైలమ్మ వారసులం, సమ్మక్క సారకల వారసులం, ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసులం. అందుకే చెప్తున్నా, బరాబర్ వీళ్ళ మీద కొట్లాడతాం. వాళ్ళ దందాలు, ఇల్లీగల్ దందాలు బంద్ కావాల్సిందే. మనోళ్ళు బంద్ చేసుకున్న దుకాణాలు కూడా తెరవాల్సిందే. మేము ఖాళీ చేయదలుచుకున్నాం. తెలంగాణ ప్రజలకు కూడా ఖాళీ వీళ్ళ దగ్గరనే కొనాలి, మనోళ్ళ దగ్గరనే కొనండి. నాణ్యమైనటువంటి సరుకులు వీళ్ళు కూడా పెట్టాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనోళ్ళది చాలా ఎక్కడ కూడా నెగ్లిజిబుల్ దొంగమాల అమ్మేది మన దాంట్లో ఎవరు లేరు. ఇది నేను చాలా చూసినా. ఒకవేళ అక్కడిక్కడ అరకొర అమ్మేటోళ్ళు ఉంటే కూడా బంద్ చేసుకోండి. వాళ్ళని చూసి మీరు అమ్మేటోళ్ళు ఉంటే కూడా బంద్ చేసుకోండి. మనోళ్ళను, మన జీవితాలను మనం రక్షించుకోవాలి. ఎక్కడికెళ్ళి వచ్చి ఇక్కడ పొట్ట కోసం వస్తే వాళ్ళ దగ్గర పోయే బతకాలి.
ఇక్కడికి వచ్చి మన మీద పెత్తనం చేసుకుంటే మనని అవమానపరిచేటోళ్ళతోటి మనకు సోపతి వద్దే వద్దని చెప్పారు. మేము మాట్లాడినా కూడా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం రఘు. నేను ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రభుత్వాలు పోలేని జాగాలల్లా ఏ పెద్ద పెద్ద వందల కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఛానళ్లు పోలేని దగ్గర ఇలా మన తొలి వెలుగుపోతున్నది. మనకు కూడా ఒక అవకాశం దొరుకుతున్నది. రఘు కూడా యాడికంటే ఆడికి వస్తున్నాడు. ఇది మన ఛానల్, ఇది తెలంగాణ ఛానల్, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే ఛానళ్ళల్లో ఇది ప్రప్రథమంగా ఉన్నటువంటి ఛానల్. దీన్ని అన్సబ్స్క్రైబ్ కాదు. ఇక వాళ్ళు అంటున్నారు కదా ఇంకెక్కువ సబ్స్క్రైబ్ చేయాలి, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉన్నది. మన అస్తిత్వాన్ని కాపాడేందుకు ఎప్పుడు మన పక్షాన ఉన్నటువంటి మన తెలుగును మన తొలి వెలుగును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మీరు బడుగుండి విరుచుకపడురి. దొంగల చేతులకి ఎవరైతే సపోర్ట్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ అంటున్నారో ఇప్పుడు మనం పెడదాం. ఇప్పటి నుంచి ఎక్కువ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మనం చెప్తున్నాం. నేనైతే హార్ట్ఫుల్ గా విజ్ఞప్తి చేస్తున్నా. చలో తెలంగాణ యువతరం మొత్తం, తెలంగాణ వ్యాపారస్తులు మొత్తం స్టార్ట్ చేయండి అటు నుంచి. మనకు వాళ్ళందరూ వ్యతిరేక శక్తులే, వాళ్ళంతా మనకున్నటువంటి మన ఛానల్ మన తొలి వెలుగును సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ పిలుపుని మరి ప్రజలు అందుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది తక్షణమే. సో ఈ పిలుపుతో మనం అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉన్నది. మన వ్యాపారులు, మన కులాలు, మన వర్గాలు, మన బలహీన వర్గాలు బాగుపడాలి. మనం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలంటే మన షాప్లకి, మన దుకాణాలకి మనం పోవాలి. ఖచ్చితంగా ఇది ఫాలో కావాల్సిన, ఈ పిలుపుని అందుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.